నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఏదైతే చేవేళ్ళ బస్సు ప్రమాదం చోటు చేసుకుందో ప్రస్తుతం అదే దారిలో మనమైతే ఉన్నామో ఒక్కసారి చూసుకోవచ్చు. గుంతలు, ఒకసారి వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి, డిమ్ అండ్ డిప్ కొట్టుకొని వెహికల్స్ అటుపక్క పోలేదు, ఇటుపక్క పోలేదు. ఆ మధ్యలో చూడండి, ఒక్కసారి గుంత చూడండి. ఇక్కడ ఎంత పెద్ద గుంత ఉందో. ఇక్కడ ఈరోజు ఏదైతే బాధిత కుటుంబాలకు సంబంధించి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కానీ ఈరోజు రావడం జరిగిందో దానికి ఇక్కడ ఏదైతే ఇక్కడ మట్టి కొంచెం వేయడం జరిగింది. ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా, ఈ మట్టి కొంచెం వేయడం జరిగింది, లేదంటే అది కూడా లేదు. సో ఈ రోడ్ ఏదైతే దాదాపు 9 నుంచి 10 కిలోమీటర్ల వరకు మొత్తం ఇదే పరిస్థితి. ఒకసారి మొత్తం రోడ్డు మొత్తం ఇదే పరిస్థితి. అసలు నా కారు కూడా అసలు ఈ రోడ్లో రాలేని పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చూడండి, గుంతలు ఎక్కడ పడితే అక్కడ వాటర్ అసలు దిగబడిపోతుంది. చూడండి, ఎక్కడ పడితే అక్కడ వాటరు, గుంతలు. బాధిత కుటుంబాలకి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అధికారులు వీళ్ళందరూ వచ్చేసరికి ఈరోజు వెంటనే మట్టి ఆ ట్రిప్పర్లో తోలుకురావడం, ఇక్కడ పోయడం, ఇది నా కళ్ళ ముందే జరిగింది. కూడా నేనే ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే చూడడం జరిగింది. అయితే ఆ బాధిత కుటుంబాలు వాళ్ళు రోదన అంతా ఇంత కాదు. దీనికోసమే ఒక గుంత కోసం లారీ ట్రిప్పర్ అదుపు తప్పి ఆ పక్కన చేరడంతో వెంటనే బస్సుని ఢీకొని అక్కడ 19 మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అత్యంత బాధాకరమైన ఘటన. ఇట్లాంటి గుంతలు 2018లో ఇది ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి బిల్లు ఓకే అయింది, అప్రూవల్ కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు నో. కానీ ఇక్కడ ఏదైతే ఇది ఉందో ప్రాంతాలకు సంబంధించి ఇదైతే పక్కన విలేజెస్ కూడా ఉంటాయి. రాత్రిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనివల్లే చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగే పరిస్థితులు అయితే ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మీరు నంబర్ నేను చెప్తే బైక్స్ చూడండి. సో ఒకవేళ బైక్ కానీ పొరపాటున నైట్ లైట్ లేని సమయంలో ఇట్లా వచ్చి స్కిడ్ అయిందంటే ఆడ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ స్పాట్లో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, రాళ్ళు చూడండి, ఎంతెంత పెద్ద రాళ్ళు. ఈ వేలో ట్రిప్పర్లు కానీ, పెద్ద పెద్ద లారీస్ కానీ, ఈ పెద్ద పెద్ద వెహికల్స్ కానీ ఇట్లాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉందో అధికారులు ఏం చెప్తున్నారంటే 4 అంకణాలు 4 ఇంచులు మేము విస్తరణ చేసి దీన్ని రోడ్ హైట్ వెడల్పు అనేది పెంచుతామంటున్నారు. 4 ఇంచులు పెంచిన ఇక్కడ ఏదైతే వర్షం ఏదన్నా పడిందంటే వెంటనే అక్కడ గుంతపడే పరిస్థితులు అయితే ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే లో భూమికి ఏదైతే రోడ్డుకి సంబంధించిన కింద మట్టి ఉందో ఆ మట్టికి సంబంధించి ఆల్రెడీ రోడ్డు ఉంది దాని మీద. సో ఇప్పుడు అదే రీకన్స్ట్రక్షన్ చేస్తే వెంటనే ఖచ్చితంగా అది వర్షాలు పడితే పెద్ద పెద్ద లోడ్ ఉన్న ట్రిప్పర్లు తిరిగితే వెంటనే అక్కడ హోల్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. హోల్ పడి అక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ టైప్కి వచ్చేసే పరిస్థితి కూడా ఉంటుంది. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలు కూడా వెంటనే స్పందిస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే అయిందో ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఊర్లల్లో తాండూరుకి సంబంధించి పెద్ద ఉద్యమమే చేపట్టారు. మాకు రోడ్లు రాని సమయంలో ఖచ్చితంగా మేము ప్రొటెస్ట్ చేస్తాము, రోడ్లు ఎక్కుతాము, ఏ ప్రభుత్వం అన్నా ఉండని, మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నా 3 కూతుర్ని కోల్పోయాను. నేను ఎవరికి చెప్పుకోవాలి బాధ. నేను కూడా ఒక సాధారణ డ్రైవర్ని. నా తల్లి, నా భార్య పూలు కుట్టి పిల్లల్ని పోషించుకున్నాము. నేను కూడా ఒక సాధారణ డ్రైవర్ని. నాకు తెలుసు రోడ్ల పరిస్థితి. నేను ఇంటికి క్షేమంగా వస్తానో రానో కూడా తెలియదంటూ ఇందాక నేను మాట్లాడుతూ ఉంటే కూడా ఆయన అనడం జరిగింది. అయితే ఇంత దారుణంగా పరిస్థితి ఇక్కడ ఏదైతే హైదరాబాద్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ప్రాంతాల్లో ఘోరమైన ఘోరం ఇది ఒక్కటే రోడ్డు. ఇది అత్యంత ఘోరమైన రోడ్డు ఇది ఒకటే. ఇక్కడే కాదు, దాదాపు ఆ లాస్ నుంచి నేను మొదట చౌరస్తా దగ్గర మొదలు పెడితే ఇప్పటికి నేను 9 కిలోమీటర్లు రావడం జరిగింది. ఈ 9 కిలోమీటర్లు కూడా మొత్తం గుంతలే, 1, 2 కాదు, వరుసగా గుంతలే. ఈరోజు సమయంలో, పొద్దున సమయంలో నేను అక్కడ వెయిట్ చేసి చూస్తూ ఉంటే ట్రిప్పర్లో మట్టి తెచ్చి తోలుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే బాధిత కుటుంబాలకు పరామర్శకు వచ్చారో వాళ్ళు వస్తున్నారని ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా వస్తున్నారనేసి వెంటనే మట్టి అరేంజ్ చేసి ఇక్కడ లోకల్ నాయకులు వెంటనే మట్టి అరేంజ్ చేసి గుంతలంతా పోడ్చడం జరిగింది. ఇంకా ఈ గుంత మర్చిపోయినారేమో, ఇంకా పోడ్చలేదు ఇది. సో ఈ గుంత కూడా మర్చిపోయినారేమో, ఇంకా పోడ్చలేదు ఇది. సో ఇది ఫ్లోలో ఇంకా ఎమ్మెల్యే గారు వస్తున్నారనేసి వెంటనే పూడ్చలేదేమో, ఇది కూడా మర్చిపోయినట్టున్నారు ఇది కూడా.
సో ఇది కూడా పూర్తి చేయాల్సింది, పని అయిపోయేది. సో వాళ్ళంతా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేదంటూ కూడా ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ఓట్లు అడిగేదానికి వస్తారు కానీ రోడ్లు సరిచేసేకి రారా. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీజేపీ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అందరూ నాయకులు వస్తున్నారు కానీ మాకు రోడ్లు హామీలు నెరవేరుస్తాం అనేసి మాటలు చెప్తా ఉన్నారు కానీ చేతల్లో ఏది చూపించట్లేదు అని కూడా ఇక్కడ ప్రజలు ఏదైతే ఇక్కడ గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరో ఎంపీ మాట్లాడుతూ ఉన్నారు, రోడ్లు ఇలా ఉంటేనే యాక్సిడెంట్లు కావని మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యం అసలు చెప్పాలంటే. రోడ్లు ఇలా ఉంటే యాక్సిడెంట్లు కాకపోవడం ఏంటి, ఇట్లా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. నేను పొద్దున వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అసలు వాళ్ళ బాధ నేను చూడలేకపోయినాను, వాళ్ళ ఘోష నేను చూడలేకపోయినాను. అత్యంత బాధాకరంగా ఏడుస్తూ ఉన్నారు. రోడ్ల వల్లే మా బిడ్డలు ఇలా చనిపోయారు, స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువులకు వెళ్ళి మంచి మంచి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యి ఇంత కష్టపడి నెలకి 60,000 70,000 సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి మేము చదివించి ఇంత స్థాయికి తీసుకువచ్చి ఈ రోడ్ల వల్ల నా కూతుర్లు నా బిడ్డలు ప్రాణాలు కోల్పోవాలా, గవర్నమెంట్ వల్ల నా బిడ్డలు ప్రాణాలు కోల్పోవాలా, ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ వల్ల నా బిడ్డలు ప్రాణాలు కోల్పోవాలా, అదేదో ఆ ట్రిప్పర్ వచ్చి మా బస్సును గుద్దితే నా బిడ్డలు ప్రాణాలు కోల్పోవాలా అంటూ కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు.